హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు మీరు వేరే సమయంలో వేరే దేశంలో నుంచి వీక్షిస్తున్నారా? ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా వినడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిద్దాం. రండి ఆయన మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, మరొకసారి నీ మాట కోసం కనిపెడుతున్నావు, మాతో మాట్లాడు. క్రీస్తు నామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితం అనేదండి ఒక స్టాగ్నెంట్, ఒక చోట ఉండేది కాదు, ఆగిపోయేది కాదు, సాగిపోయేది కదా. మన భక్తిలో వృద్ధి చెందుతూనే ఉండాలి. నేను భక్తిపరుని అయిపోయాను, నేను సాధించేశాను అని ఎవ్వరూ చెప్పలేమండి. బ్రతుకు దినములన్నీ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుని విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. అనంతమైన దేవుని జ్ఞానాన్ని, ఆయన ప్రణాళికలను, భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంతెత్తైన ఆలోచనలు కలిగిన ఆ దేవుని తలంపులు మనం పొందాలంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు సరిపోతాయండి. పౌలు వంటి భక్తుడే తాను ఎంతో అనుభవాలు సంపాదించుకొని ఎంతో పరిచర్య చేసిన తర్వాత కూడా తన యొక్క మాటలు చూడండి ఎలాగున్నాయో. 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవడం, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. ఇంకొంచెం ముందు జరిగితే 12వ వచనంలో, నేను ఇదివరకే గెలిచితేనేనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనే అయినను నేను అనుకోనట్లేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనుటకు ప్రయాసపడుతున్నాను, పరుగెత్తుతున్నాను. అంతేకాకుండా ఒకటి చేస్తున్నాను, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. కొంతమందికి ఎప్పుడునండి ఆ గతములే గుర్తు చేసుకుంటుంటారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. గతములో పొందిన అపజయాలు, గతములో పొందిన బాధలు, గతములో పొందిన చేదు అనుభవాలు, మళ్ళీ 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 వాటినే తలంచుకుంటూ కుమిలిపోతూ, కృంగిపోతూ, నిరుత్సాహపడిపోతూ, నిన్ను నీవే దూషించుకుంటూ, నిన్ను నీవే అసహించుకుంటూ, చేసిన తప్పు గురించి మళ్ళీ 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 ఆలోచిస్తూ అయ్యో 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 అంటాం వలన ఏం ప్రయోజనం అండి? ముందుకు సాగలేం. మన తప్పులు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక క్షమిస్తాడో లేదో అనే సందేహం లేదండి. ఇక మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. క్రీస్తు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. పాపము ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. సో గతంలో మీరు చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపడండి, వద్దనలేదు. పశ్చాత్తాపడాలి, ఒప్పుకోండి, విడిచిపెట్టేయండి. సారీ సారీ అన్నవాడు ఇంకా బతుకంతా సారీ సారీ అనాల్సిన అవసరం లేదు కదా. తప్పు చేశా తప్పు చేశా తప్పు చేశా తప్పు చేశా అంటున్నప్పుడు క్షమించాను అన్న తర్వాత మళ్ళీ తప్పు చేశా అంటే క్షమించాను, తప్పు చేశా, క్షమించాను అని అనేవాడికి, క్షమించేవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? క్షమించారంటున్నాను కదా, మళ్ళీ దిగుడుతాం. దేవుడు క్షమించిన పాపాలు, పాత పాపాలు, మీ పాపములు, మీ మూటను నేను నా వీపు వెనక పడేశానన్నాడు. వెనక్కి చూడండి ప్రభు, వెనక ఉన్న వాటిని మర్చిపోమంటున్నాడు దేవుడు. మీ పాపాల మూటను నేను సముద్రపు అగాధంలో పడేశాను, పైకి తేలలేక. కానీ మనం మాత్రం మన ఫెయిల్యూర్స్ గుర్తు చేసుకొని, పోయినసారి ఫెయిల్ అయ్యాను కాబట్టి ఈసారి కూడా ఫెయిల్ అవుతానేమో, పోయినసారి మ్యాచ్ మిస్ అయింది కాబట్టి ఈసారి కూడా అలాగే అవుద్దేమో. ఏంటంటే ప్రతి దానికి పోయినసారి దివాళా తీశారు కాబట్టి ఈసారి కూడా నేమో అనుకునేవాడు ఏం చేయలేడు కదా. పోయినసారి పరీక్షలో ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఈసారి రాసినా ఫెయిల్ అవుతాడు అనుకునేవాడు ఇక చదివి ముందుకు వెళ్ళలేదు కదండి. వెనుకున్న వాటిని మర్చిపోండి. నిన్న మంది కాదు, నిన్న నువ్వు దిద్దుకోలేవు, నిన్న వాటిని నువ్వు సరిచేయలేవు, నిన్నటివి నీకిక రావు. వెనుకున్న వాటిని మర్చిపో. రేపు మంది కాదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు.
మన ఆయువు ఎంత పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన ఆయుష్. రేపు మంది కాదు, నిన్న మంది కాదండి, ఇవాళ మంది. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, టుడే ఈజ్ ద డే ఆఫ్ రిడెంప్షన్. ఈ రోజు నీ చేతిలో ఉంది, సద్వినియోగపరచుకో. ఈ రోజును ఉపయోగిస్తే రేపు దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు, దాని ఫలాలను కోస్తాం. వెనుకున్న వాటిని మరిచి ముందుకు వెళ్ళండి. మర్చిపో. నా పాపం నేను మర్చిపోలేకపోతున్నానండి అంటారు చాలామంది. ఖచ్చితంగా నీ పాపం నిన్ను వెంటాడుతుంది. అందుకే నీవు యేసయ్య పాదాల సన్నిధిలో కనిపెడతాం నేర్చుకో. విశ్వాసంతో అపవాదిని ఎదిరించడం నేర్చుకో. మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఒకరోజు తన బైబిల్ చదువుకుంటుంటే అపవాది ఒక పెద్ద లిస్టు పట్టుకొని వచ్చాడట. ఓయ్ లూథరు, నువ్వేదో పెద్ద భక్తుడయ్యారనుకుంటున్నావు. ఇదిగో నువ్వు గతంలో చూడు, ఇన్ని పాపాలు చేశావు, ఇలాంటి దుర్మార్గాలు చేశావు, ఇలాంటి దురభ్యాసాలు బానిసుకున్నావు అని ఒక లిస్టు చూపించేటప్పటికీ ఆయన ఒక్క నిమిషం అదిరిపోయాడట, బెదిరిపోయాడట. అవును కదా అని కృంగిపోయాడట. కానీ ఎదురుగుండా అతను పెన్ను ఇంకు పెట్టుకొని రాసుకుంటున్నాడు. ఆ రోజుల్లో బాటిల్స్ ఉండేవి, బాటిల్లో ఇంకు ఉండేది, పెన్ను ముంచి రాసేవారు. చాలామంది రెడ్ ఇంకు బ్లాక్ ఇంకు కూడా పెట్టుకుంటారు హెడ్డింగ్స్ కోసం. ఆ ఎర్ర ఇంకు తీసుకొని ఆ లిస్టు మీద ఇసిరి కొట్టి నోటితోటి గట్టిగా యేసుక్రీస్తు రక్తములో అవన్నీ కడగబడ్డాయి పో అన్నాడట. అంతే. ఆ అపవాది, వాడి తలంపులు, వాడి లిస్టు, వాడి ఉనికే తెలియలేదు ఇక. ఎస్, నీ పాపాలు, పాత పాపాలు నీకు జ్ఞాపకం చేసి నిన్ను బెదిరించే అపవాదిని ఎదిరించు. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి పాపము మచ్చలేనిదిగా, మరకలేనిదిగా, గుర్తు కూడా ఉండదండి. ఇక సంపూర్ణంగా ముడతైన మచ్చైన లేని సంఘముగా ఉండాలని క్రీస్తు తన రక్తాన్ని చెందించాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపపు మచ్చల నుండి, మరకల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నమ్ము. ఇంకో రకం వాళ్ళు ఉన్నారండి, వెనక చూసుకొని సంతోషపడేవారు. వీరు అపాయం. అప్పుడు నేను బాగా ప్రార్థన చేసేదాన్ని, అప్పుడు నేను కానుకలు వెల ఇచ్చాను, అప్పుడు నేను చర్చిలో పాటలు పాడాను, అప్పుడు నేను చర్చి కట్టించాను, అప్పుడు నేను చాలా భక్తిపరుణ్ణి, అప్పుడు నీతిగా బతికాను అని ఎప్పుడు బతకడం వల్ల, ఇప్పుడు అనుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. అప్పుడే నిన్నటి భక్తి ఈనాటికి సరిపోదు. ఏ నాటికి ఆనాడు నీ హృదయాన్ని దేవుడితో సరిచేసుకోవాలి. ఏ నాటికి ఆనాడు దేవుడి చిత్తాన్ని నెరిగి ముందుకే సాగాలి. కానీ ఆగిపోయి వెనకున్న వాటిని పోగు చేసుకుంటున్నో, లెక్కించుకుంటున్నో, దాని యందు అతిశయించుతూ ఉన్నవాడు భక్తిలో నిలిచిపోయినవాడు పడిపోతాడు కానీ సాగలేడండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడు. ఒక నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే ఆ నీతి లెక్కలోకి రాదన్నాడు ప్రభు. అలాగే దుర్మార్గుడు తన దుర్మార్గ కార్యాలను విడిచి ప్రభులోకి వస్తే ఆ దుర్మార్గము శాపము వారి మీదకి రాదు అన్నాడు ప్రభు. గతంలో చేసిన తప్పుల గురించి కృంగిపోవద్దు, గతంలో చేసిన మంచిని గురించి ఉబ్బిపోవద్దు. ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఎలా ఉన్నానన్నది పరిశీలించుకో. ఈరోజు నీ ముందున్న సిలువ వైపు చూసి ముందుకు పరిగెత్తు. యేసు వైపు చూచుచు మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎవ్వరూ నేను గోల్ చేరిపోయాను అంటానికి లేదు, నేను సిద్ధి పొంది తిని అని నేను అనుకుంటం లేదు. మనం ఆయన రాజ్యములో చేరే వరకు, ఈ భూమిలో ఉన్నంత వరకు మనకు శోధన ఉందండి. ఈ భూమి, మన శరీరము, ఈ ఇచ్ఛలు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. అపవాది, లోకాధికారిగా ఉన్న అపవాది మనల్ని బెదిరిస్తూనే ఉంటాడు. నీవు దేవుని రాజ్యం వైపు వెనుకున్న వాటిని మరచి, భూసంబంధమైన వాటిని విడిచి, పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. నువ్వు సాధించిన విషయాలని, సంపాదించిన ఆస్తులని లెక్కలేసుకుంటూ కూర్చోంటే ఒకడు కూడా నీకు పరలోకానికి రావండి. అవి గతాన్ని చూసి కృంగిపోనవద్దు, గతాన్ని చూసుకొని ఉబ్బిపోనవద్దు.
నేడు దేవుని ముందు ఎలా ఉన్నావని చూసుకొని నీ ముందున్న పందెంలో నీ కొరకు దేవుడు కలిగిన ప్రణాళికలను ఏనాటికి ఆనాడు ఎరుగుతూ, అందుకేనండి అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టాలి, అనుదినము దేవుని మాటలు వినాలి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గమును నీకు చూపించదని అన్నాడు ప్రభు. కుడి ఎడవలకు తొలగకుండా నీవు తిన్నగా నడవడానికి నా మాటలు నీకు అవసరం అని ప్రభు చెప్తున్నాడు. నా వైపు చూచి రక్షణ పొందండి, నా వైపు చూచి ముందుకు సాగబట్టున్నాడు ప్రభు. చాలాసార్లు మన జీవితాల్లో ఒకేసారి గురి ఏంటో తెలిస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, అది ముగిచేద్దాం అనుకుంటున్నాం. బట్ దేవుడు ఎప్పుడు కూడా ఒక మెట్టు ఎక్కిన తర్వాతే రెండో మెట్టు ఎక్కిస్తాడు కానీ ఒకేసారి నేను ఆకాశంలో కూర్చోబెట్టడండి. అంచెలంచెలుగా ఆయన హెచ్చించేవాడు, క్రమక్రమముగా ఆయన నిన్ను నడిపించేవాడు. అబ్రహాము వంటి విశ్వాసమునకు పితరుడైన అబ్రహాము ఎక్కడికి పోవాలో తెలియలేదు, ఎన్ని సంవత్సరాలు వెంబడించాడో ఆయన్ని. ఆ ప్రయాణం అంతట్లోనూ సాగుతున్నాడే కానీ ఎక్కడికక్కడ బలిపీఠం గట్టి ఎటు పొమ్మంటావని అడుగుతూ ఆ అరణ్యములో, ఆ యొక్క ఎడారి మార్గంలో దేవుని ప్రణాళికలు ఎరుగుతూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్నట్టు వెళ్తూనే ఉన్నాడు. కానీ జీవితకాలం అంతా ఎక్కడో సెటిల్ అయిపోదాము, ఇల్లు కట్టేసుకుందాము, రిటైర్ అయిపోయాం అనుకోలేదు. ఆయన జీవిత దినాలు యాత్ర దినాలుగా ఎంచాడు, గుడారాల్లోనే నివసించారు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు కనిపెట్టాడే కానీ ఆ పట్టణము చేరాలి. ఎప్పుడు చేరేద్ద తేజగృహమా అనే చక్కటి పాట ఉందండి. ఆ రాజ్యంలో నేను ఎప్పుడు చేరతాను అని చేరే వరకు ముందుకే సాగాలి కానీ ఆగకూడదు, వెనుదిరిగి చూడకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు చోటన మీరును ఉండలాగున మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళుదరని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా? ప్రభు వస్తాడు, ఆయన రాజ్యానికి మనల్ని చేరుస్తాడు. ఒకవేళ ఈలోగానే ప్రభు రాకడకు ముందే మనం మరణిస్తే మన మనైనది వెనుకటి వల్లనే మంటికి చేరుడు కానీ ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, ప్రభునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనం ఆ పరిశుద్ధుల గుంపులో చేరి ఆ పరలోక రాజ్యంలో నిరంతరం జీవిస్తాం. కాబట్టి ప్రతిదీ చూచుకుంటూ ఆగిపోక, వెనక్కి తిరిగి చూడక, వెనక్కి తిరిగి చూచి ఉప్పుస్తంభం అయిపోయిందండి లోతు భార్య. వెనక్కి తిరిగి చూచి ఇలా వారు లోకాన్ని తమ స్థితిని చూసుకొని గర్వించేవారు నష్టపోతారు, తమ బలహీనతలు చూసుకొని కృంగిపోయేవారు నష్టపోతారు. యేసు వైపు చూచు శ్రమను సహించి విశ్వాసముతో ముందుకు సాగితే గమ్యాన్ని చేరగలుగుతాం, దేవుని ప్రణాళికల ప్రకారంగా బ్రతకగలుగుతాం, దేవుని హృదయ వాంఛలన్నీ మన జీవితాల్లో నెరవేర్చగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు మా గతం మాకు గుర్తు చేసుకొని కృంగిపోతున్న సమయాలలో అపవాదినైన మమ్మల్ని వేధిస్తూ ఉండగా క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి పాపము తుడిచివేయబడిందని, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోనన్నా నీ మాటను గుర్తు చేసుకొని వెనుకున్నవి మరచి విడిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తే మనసు మాకు దయచేయండి. ఎప్పుడో భక్తిని ఆచరించామని, గతములో ఏదేదో చేశామని సంతృప్తి పొందక ఈనాడు నా జీవితం ఎలా ఉందని చెప్పి ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ప్రతి అడుగు నీ చిత్తములో వేస్తూ గమ్యం చేరు వరకు నీ సాక్షులుగా బ్రతుకుటకు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి
కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై